నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలతో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, ప్రెస్ మీట్లో రవీందర్ సింగ్, గులాబీ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశము, రియాజ్ అహ్మద్ బహిరంగ సవాల్, వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ప్రజాపాలనలో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ప్రజలను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి అప్పటికప్పుడు చర్యలకు ఆదేశాలు ఇచ్చారు. ఇందులో వివిధ డివిజన్ సంబంధించిన నాయకులు తదితరులు ఉన్నారు. కారే రావాలి, సారే కావాలి అని తెలంగాణ సమాజం ఇప్పుడు ముక్తకంఠంతో కోరుకుంటున్నదని, కలిసికట్టుగా ముందుకు నడుద్దామని, పార్టీని బలోపేతం చేద్దామని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. గోదావరికన్ మార్కండేకాల్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు. తమ్ముడు కోల సంతోష్ మాజీ సర్పంచ్ ఏమనుకోవాలి. అధికార పార్టీ నాయకులు ఎంత ఇబ్బంది పెట్టినా కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తాం. బీఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి వచ్చేంత వరకు వెనుదిరిగేది లేదు అని చెప్పేసి పనిచేస్తున్నటువంటి నాయకత్వం మీరందరూ కూడా. అందుకోసమే మీ అందరితోని ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎన్నికల సమయంలో ఈ యొక్క అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలలో 2,500 మహిళలకు జీవన ప్రతి విధంగా ఏ విధంగా అయితే ఇస్తారో, 4,000 రూపాయలు పెన్షన్ వృద్ధులకు పెంచుతామని ఏ విధంగా అయితే చెప్పిందో, వీటన్నింటినీ కూడా ప్రశ్నించేటువంటి దిశగా మన కార్యాచరణను ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలను మీరందరూ కూడా ఇలా చర్చించుకొని మనం ముందుకు నడుస్తాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం అనేక విధాలుగా చెమటోడ్చి 10 ఏళ్ల ప్రగతి పాలనను కేసీఆర్ గారు చేసినారు. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల్లోనే ఇలా బడ్జెట్లో, నిధులలో, ప్రజల సంక్షేమ పథకాలలో ఏ పథకాన్ని కూడా అమలు చేయడం లేదు. రాష్ట్ర సాధనే ప్రధానమైనటువంటి లక్ష్యంగా పుట్టి ఇలా ఆవిర్భావమై ఇంత గొప్పగా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మనం ఈ యొక్క పార్టీలో పనిచేయడం ఒక గొప్ప అదృష్టం మనకు. ఈ యొక్క పార్టీలో పనిచేస్తున్నటువంటి మనము ఈ పార్టీని ఎట్లా కాపాడుకోవాలి, ఈ పార్టీని నాయకత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలి. ఇప్పుడున్నటువంటి నాయకులు, కార్యకర్తలు మేము
అధికారం కోసం రాలేదు ఈ పార్టీలోకి, పదవుల కోసం రాలేదు ఈ పార్టీలోకి. మా లక్ష్యం కేసీఆర్ గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యం అని ప్రతి ఒక్కరు కూడా ఇలా గులాబీ కండువను మెడలు వేసుకొని గ్రామ గ్రామాన వాడన ఇలా బీఆర్ఎస్ పార్టీని ఇలా చర్చలో గొప్పగా ముందుకు తీసుకుపోతున్నటువంటి మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు చేసినటువంటి నమస్కారాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనము ఈ సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులను ప్రతి ఒక్కరిని కూడా ప్రజాప్రతినిధిగా చేయాలని అనుకున్నాం. కానీ ఉద్యమకారులకు నాయకులకు అనేక అవకాశాలు ఇచ్చినాం. ఎవరి అదృష్టం వాళ్ళది. కొంతమంది నాయకులు అయినరు, కొంతమంది కాలేదు, కొంతమందికి అవకాశాలు రాలేదు. ఈ రాజకీయ ప్రస్థానంలో అవకాశాలు వచ్చినటువంటి వాళ్ళు ఒక తీరుగా, రానటువంటి వాళ్ళు ఒక తీరుగా సహజంగా ఉంటారు. కానీ చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో మొదలు చెల్లి పనిచేసినటువంటి వాళ్ళు మాకు పదవులున్నా ఇచ్చినా ఇవ్వకున్నా, పదవులు ఉన్నా లేకున్నా బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండనే మాకు కావాలి, ఈ నాయకత్వంలోనే పనిచేస్తామని గొప్పగా ఈ సంవత్సర కాలంలో నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అట్లా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది మనకు పదవులు ఇచ్చి ప్రజాప్రతినిధి అయినా ఇంకా ఏం చేసుకోలేదు, ఇంకా నేనేమో కావాలనే తపన పడేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇక్కడ పార్టీ ప్రధానం, నాయకుడు ప్రధానం. ఈ నాయకత్వాన్ని, పార్టీని కాపాడుకోవడం కోసం ఏ విధమైనటువంటి కార్యక్రమంతో ఉండాలని వాళ్ళు అంతరాత్మగా వాళ్ళు ఆలోచన చేసుకొని పోతే తప్ప ఇలా రేపు రాబోయే కాలంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గంలో పూర్వవైపు రావడానికి అవకాశం ఉండదు. జై తెలంగాణను పలుకని వారు, ఉద్యమంలో పాలు పంచుకోని వారు, రాత్రికి రాత్రే ఖద్దరు చొక్కా వేసుకున్నవారు ఎమ్మెల్సీగా పోటీకి రావడం బాధాకరమని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి రవీందర్ సింగ్ అన్నారు. గోదావరిఖండ్ ప్రెస్ క్లబ్ లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. మొదటికెళ్ళి ఎలక్షన్ కమిషనర్ ప్రతిదీ కూడా వయలేషన్ చేస్తుండు. ఆర్టికల్ 21ని ఉల్లంఘన చేస్తుండ్రు. ఐటీ యాక్ట్ను ఉల్లంఘించిండ్రు. డాటా యాక్ట్ను ఉల్లంఘించిండ్రు. ప్రైవసీని భంగం కలిగించిండ్రు. ఏ ఓటర్ లిస్ట్ అయినా కానీ ఆ ఓటర్ లిస్టులో పేరు, తండ్రి పేరు, వివిధ ఎక్కడ అడ్రస్ ఇవన్నీ పొందపరుస్తారు. కానీ ఒకటే ఒక ఎలక్షన్ కమిషనర్ దగ్గర ఉన్న లిస్ట్ ఏంటంటే అది ఫోన్ నంబర్తో కూడుకొని ఉంటుంది. అటువంటి యాప్ను కూడా ఎలక్షన్ కమిషనర్ గారు మరి ఇచ్చారా, మరి వాళ్ళు దొంగలించిండ్రా, లేకపోతే ఏమన్నా అవినీతి జరిగిందా అనేది చెప్పవలసిన బాధ్యత ఉంది. కాబట్టి మేము వెంటనే వీటన్నిటిపైన జాతీయ కమిషన్ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. బహుశా రాత్రికి ఎఫ్ఐఆర్ కూడా అయినట్టుంది. ఇంకా నా చేతికి వాళ్ళు ఇవ్వలేదు. ఇంత అవినీతి జరుగుతుంది అంటే జాతీయ కమిషన్ స్పందించి ఎఫ్ఐఆర్ మాత్రం కేసు అయితే పెట్టినట్టు నాకు తెలుసు. కానీ ఇంకా చేతికి పూర్తిగా వివరాలు రాలేదు. కరీంనగర్ పోయినాక సంతకం పెట్టుకొని తీసుకోవాలి ఇక. సో ఈ రకంగా ఈ ఎన్నికలు ఎప్పుడు కూడా న్యాయబద్ధంగా జరుగుతలేవు. నాకు సీరియల్ నంబర్ 4 రావాల్సింది చట్టబద్ధంగా, దాన్ని 11కు పంపించిండ్రు. వచ్చిన బీఫామ్లు 10. మొత్తం ఈ ఎన్నికల్లో వచ్చిన బీఫామ్లు 10. రిటర్నింగ్ ఆఫీసర్ గారు నోటీస్ బోర్డు మీద పెట్టేసిండ్రు. అన్ని పార్టీలు కలిసిన మొత్తం 10 బీఫామ్లు అయినాయి అని ఆ పార్టీల పేర్లు రాసిండ్రు. కానీ 48 గంటల తర్వాత ఇంకా నాది కిందికి పంపాలని
ఇంకో బీఫామ్ను అంటే లిస్టులో లేని బీఫామ్ను తీసుకొచ్చి మళ్ళీ పొందపరచడం జరిగింది. ఫామ్ నంబర్ 4లో మాత్రం పేరుండదు. ఫామ్ నంబర్ 7 48 అవర్స్ అప్పుడు ఫామ్ నంబర్ 7లో ఆ పేరు వచ్చేస్తుంది. సో ఈ రకంగా ఫస్ట్కెళ్ళే నాపై కొద్దిగా కుట్ర పనుతూనే ఉన్నారు. అయినా భగవంతుని దయతోటి అన్ని ఒక్కట్లే వచ్చినాయి. 1-1-11 ఓటేసేది కూడా ఒకటే. సో ఈ రకంగా హైకోర్టులో కూడా మేము పిటిషన్ వేసినాం. ఈరోజు హియరింగ్ ఉంది. సో ముఖ్యంగా మీ అందరితోటి షేర్ చేసుకునే కొన్ని విషయాలు ఏంటంటే, ఈ ఎన్నికల్లో ఎవరెవరికి పోటీ జరుగుతుంది, ఏ రకంగా జరుగుతుందో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. ఒక ఉద్యమకారునిగా ఎప్పుడు కూడా ఉద్యమంలో ఎన్నోసార్లు అరెస్ట్ కావడం జరిగింది. పొద్దున్న లేస్తేనే మా ఇంటికి తలుపు కొడితే పాల మనిషి వచ్చి నేను తలుపు కొడితే పోలీసులు వచ్చి పట్టుకునే సందర్భాలు ఉన్నాయి. సో ఈ రకంగా అడుగడుగున అడ్డంకులతోటే తెలంగాణ ఉద్యమంలో ఎన్నోసార్లు జైలుకు పోయినాం. ఎన్నో కేసులు, ఏ కేసు కూడా భయపడలేదు. అన్ని కేసులు కొట్లాడి గెలిచినాం. అప్పుడున్న మంత్రులు జీవన్ రెడ్డి గారు కానివ్వండి, మిగతా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా లెక్కలు నేను కేసులు పెట్టిండ్రు. నేనే న్యాయవాది కాబట్టి ఆ కేసులు నేనే కొట్లాడుకుంటుంటే, అందరి కేసులు నేనే కొట్లాడుతుంటే. సో ఈ రకంగా ఉద్యమంలో కేసులు కానివ్వండి, ఉద్యమ కార్యాచరణ కానివ్వండి, ఇవన్నీ కూడా పాలు పంచుకుంటుంటున్నాయి. ప్రజల కోసం అనేది కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకున్నా సక్సెస్ అయినా. ముఖ్యంగా ఈ పోటీ జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, పోటీ చేసే వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు, మేము విద్యావంతులమని చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఇక మేము లేకపోతే విద్యనే లేదు, మేము లేకపోతే ఉద్యోగాలు లేవు, మేము లేకపోతే ఏది లేదని చెప్తున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే, వాళ్ళందరూ విద్యావేత్తలు కాదు, విద్యా వ్యాపారవేత్తలు. వాళ్ళందరూ కూడా దయచేసి ఆలోచించండి. సరస్వతి తల్లిని అమ్ముకునే దానికి పోయేటోళ్ళు, ఉచితంగా చదివించింది లేదు, ఫీజులు లేకుండా సీట్లు ఇచ్చింది లేదు, ఫీజులు లేకుండా ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ ఇచ్చింది లేదు, ఎక్కడ కూడా ఏది లేదు. అందుకే నేను చెప్తున్నా, వాళ్ళు విద్యావంతులు కాదు, విద్యా వ్యాపారవేత్తలు. ఎన్నడూ కూడా ఉద్యమంలో 100,000 కోట్లున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎన్నడూ ఉద్యమంలో ఎక్కడ కూడా జయ తెలంగాణ అనే పదం వాడలేదు. పోనీ ఉద్యమంలో పాడకున్నా పర్లేదు, కానీ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళ నాలుక పైన జయ తెలంగాణ పదం వత్తలేదు. ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఎక్కడ సమావేశం పెట్టినా కానీ అసలు జయ తెలంగాణ పదమే రాదు వాళ్ళకు. ఎప్పటి వాళ్ళ ఆలోచన అంతా కూడా సంపాదించాలి. వాళ్ళందరూ కూడా, నా ఉద్దేశంలో వాళ్ళందరూ కూడా పెట్టుబడిదారులు, వాళ్ళందరూ కూడా పెట్టుబడిదారులే. పైసా పెట్టాలి, ఇక సంపాదించాలి. రాత్రికి రాత్రే తెల్ల షర్ట్లు వేసుకొని ఇక పోటీ చేస్తున్నాం, ఇక ప్రజలందరూ మనతో ఉన్నారు కదా, ఇక డబ్బుల కట్టలతో పంచదాననే ఆలోచనతో వచ్చున్నారు. ఇప్పటి వరకు, ఈ రోజు వరకు నాకు తెలిసి వాళ్ళు కనీసం 3 కలిసి, బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ కలిపి దాదాపు 250 కోట్ల రూపాయలు ఖర్చులని. 250 కోట్లు. అసలు ఇవి ఎన్నికలేనా? ఓట్లు వేసేది విద్యావంతులు, గురువులు, గ్రాడ్యుయేట్లు, వీళ్ళందరికీ కూడా బదనాం చేసుడే. పంచుతాం ఎంత పంచుతారు, 7 కిలో పంచుతారు, నాకు అర్థమవుతలేదు. అంటే పైసలు ఇస్తే పైసలు తీసుకుని వేసేవాళ్ళ. దయచేసి గ్రాడ్యుయేట్లకు కానీ వీళ్ళందరికీ కానీ అవమానం పరిచే ప్రయత్నం చేయకండి.
నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో. రండి, మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి, తినండి, తిరగండి, ఆనందించండి. ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి. పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్. మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు, కలంకారీ బెడ్ షీట్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ 60 అడుగుల జాయింట్ వీల్, కొలంబస్, క్రాస్ వీల్, బ్రేక్ డాన్స్, డెవిల్ హౌస్, ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. తప్పక విచ్చేయండి, చూడండి మీ కుటుంబ సభ్యులతో. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో. సింగరేణిలో మహిళలను గెలిచిన సంఘాల నాయకులే వేధిస్తున్నారని హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్ ఆరోపించారు. ఈ మేరకు సింగరేణి యాజమాన్యానికి ఆయన ఓ బహిరంగ సవాల్ను విసిరారు. సింగరేణి యాజమాన్యానికి హెచ్ఎంఎస్ బహిరంగ సవాల్. మహిళలకు గెలిచిన సంఘాల నాయకులే వేధిస్తున్నారు. దాని మీద కమిటీ వేసిండు. ఆ కమిటీ కూడా ఏఐటీసీకి అడుగులకు మడుగు తొక్కుతుంది. కంప్లైంట్ ఇస్తేట 90 రోజుల తర్వాత మేము రిజల్ట్ ఇస్తామట. ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకే టార్చరింగ్ చేస్తున్నారు. అదిగాక ఇవాళ ఆర్జీవన్లో సదస్సు అని పెట్టిండ్రు. సదస్సు ఎవరికి కావాలి? సదస్సు దేనికి? మొగోళ్లను సదస్సు పెట్టి బాయల మీద ఉన్నోళ్ళకు ఏఐటీసీ నాయకులకు గెలిచిన సంఘాల నాయకులతో సదస్సు పెట్టి మీరు ఆడపిల్లలను మీ చెల్లెలాగా, మీ తల్లిలాగా, మీ బిడ్డలాగా చూసుకోవాలి, కానీ ఇట్లా వేధించద్దని వాళ్ళకి చెప్పకుండా లేడీస్ని అందరు పిలిపించి లేడీస్ అందరూ ఏంటిది వాళ్ళందరూ తప్పు చేసిండ్రా? ఏమన్నా నాటకం చేసిండ్రా? మీ ఆఫీసర్లు నాటకం చేస్తున్నారు. మీ ఆఫీసర్లు ఎగేస్తున్నారు ఏఐటీసీ నాయకులను మీద కూర్చుండబెట్టి, ఐఎన్టీసీ నాయకులను, గెలిచిన సంఘాల నాయకులను. కనుక ఇటువంటి మహిళలను కించపరిచే విధంగా సదస్సులు పెట్టి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకే రెఫరెన్స్ తీసుకుంటూ మాట్లాడడం, ఒక మహిళలు ఉండి కూడా మహిళా అధికారులు కూడా ఆ మహిళలకు సపోర్ట్ చేయకుండా ఏఐటీసీకి గెలిచిన సంఘాలకు వత్తాసు పలుకుతున్నట్టు మాట్లాడుతున్నారు. ఇది సరైన విధానం కాదు. తక్షణమే జీఎం గారికి మేము చెప్తున్నాం, సిఎన్ఎం గారికి చెప్తున్నాం, మహిళలకు వేధించకుండా ఉండడానికి మొగోళ్లతోటి అవగాహన సదస్సు పెట్టండి. ఆడోళ్ళకే పిలిచి చేయడం సరైన విధానం కాదు. ఇంకోటి, మహిళా సదస్సు ఉన్నారన్న మొగోళ్ళు ఎందుకండి? మొగోళ్ళు ఏం చేస్తారు అంటే ఆడోళ్ళని చూడడానికా మీరు పెట్టింది? ఏంటిది తమాషా చేస్తున్నారా? మహిళలంటే చులకన ఇంత సింగరేణిలో? ఖబర్దార్ చెప్తున్నాం. ఎవరైతే లేడీస్ని వేధిస్తారో వాళ్ళకు చేయకుండా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి ఇట్లా కంప్లైంట్ ఇవ్వాలి, అట్లా కంప్లైంట్. 90 రోజులట. 90 రోజులు ఏందో ఏ కోర్టు కూడా అన్నది 90 రోజులని. మీరు 90 రోజులను ఎట్లా పెడతారు? అందుకే ఈ మహిళలను కించపరిచే విధంగా ఈ సదస్సులు పెట్టి నాటకాలు చేసుడు బంద్ పెట్టండి. అందులో మొగోళ్ళు ఎవ్వడు ఉండగద్దు, ఆడలతోనే పెట్టండి అని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.